పట్టు విడువని విక్రమార్కుడు ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్లో ఉన్నాడంటే మీరు నమ్ముతారా? పార్టీ మారుతుంది తప్పితే కాకినాడ మారదు. నా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కోసమే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. కాకినాడ ఈజ్ ఏ స్మాల్ ప్లేస్. మేము మా స్థాయి బిజినెస్లో మేము ఆలోచన చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఇదే కాకినాడ టికెట్ కోసం ఎన్ని పార్టీలైనా తిరిగిన మీకు ఈ 15 సంవత్సరాలలో మీరు కాకినాడకు చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? మనం చేసిన ఉపకారాన్ని చెప్పుకోకూడదు అంటారు కాబట్టి నేను ఎప్పుడు సార్ రాజకీయాల్లో చెప్పుకోకపోతే నడవదు సార్. అంతవరకు అసలు కనిపించడు ఆ వ్యక్తి ప్రజల్లో, దానివల్లే ఆయన ఓడిపోతున్నారు అంటే లేదు, అది చాలా వాస్తవం. ఎందుకంటే ఈసారి గెలవడానికి మీరు మీ స్పెషల్గా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారని విన్నా సార్, దాని గురించి చెప్పండి ఒకసారి. చిన్న రిక్వెస్ట్ ప్రపోజల్ పెట్టిరట కదా జగన్ గారికి, ఆయనకి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే. మరి పిఠాపురం నుంచి పీకే గారి సంగతి ఏమంటారు? మనం అంత నేరో మైండ్తో ఒక కులాన్ని మీద బేస్ చేసుకుని రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. టీడీపీ నుంచి ఉన్న వర్మ గారిని మీరు బాగా మేనేజ్ చేసిండ్రు. నన్ను రాజకీయాలు ఇట్లాగే జరగచ్చు, ఇవన్నీ చాలా అసత్య ప్రచారాలు. ఫర్ జగన్ అగైన్స్ జగన్, పేదోళ్ళు వర్సెస్ పెత్తందారులు. మరి మీరు పెత్తందారేగా. కళ్ళు మూసుకొని ఆలోచించి చెప్పండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో తిండికి గతి లేనోడు ఎవరు లేడు. లేదు, చాలా చాలా తప్పండి. గత 5 సంవత్సరాల్లో ఆదుకుంటే ఈరోజు తిండికి గతి లేని వాళ్ళు ఉండొద్దు కదా సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటి అంటే, వచ్చే ఎలక్షన్స్లో నేను లిక్కర్ బ్యాన్ చేయకపోతే అసలు ఓట్లే అడగాను. రాష్ట్రంలో నెంబర్ ఆఫ్ కేసెస్ సోల్డ్ తగ్గినాయి. లిక్కర్ పైన వచ్చే రెవెన్యూ అందులో పడ్డం ఏంటి, ఆ ఎస్క్రాస్ అకౌంట్ ఏంటి, వాళ్ళు కట్ చేసుకోవడం ఏంటి, నేను అడిగిన దానికి తప్ప మిగతా అన్నీ చెప్తున్నారు సార్ మీరు నాకు. అలాగే లిక్కర్ అంటే అధికారం అంతా మీ చేతిలో పెట్టుకొని మీది కాదంటే ఎట్లా సార్? మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాబ్లంకి అధికారం అనుకుంటాం చాలా తప్పండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను ఒక స్టోరీ గుర్తు చేపిద్దాం అనుకుంటున్నా. ఏంది అని అంటే, బేసిక్గా మనం చిన్న ఉన్నప్పుడు నీతి కథలలో చదువుకునేటోళ్ళం, పట్టు విడవని విక్రమార్కుడు అని. ఆయన స్టోరీ గురించి మీకు అందరూ తెలుసు. ఇప్పుడు ఆయన స్టోరీ అవసరం లేదు, కానీ యాక్చువల్గా అలాంటి పట్టు విడవని విక్రమార్కుడు ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్లో ఉన్నాడంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మకుండా నేను ఇలా చూపిస్తా ఆయన ఎవరు అన్నది. ఎందుకు అనంటే, ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు వరకు ఎంత ఓటమి చూసినా ఏ పార్టీ నుంచి అయినా అస్సలు తగ్గకుండా ఈసారి కూడా మళ్ళీ నేను పోటీ చేస్తాను. ఈసారి ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఒక కొత్త ఉత్సాహంతో, ఫుల్ జోష్తోని, లేదు కంపల్సరీ నేను గెలిచి తీరాలి, గెలుస్తా అన్న ఒక స్పిరిట్తోని ముందుకొచ్చే నేత నా ముందున్నారు. ఆయనే చెల్లమలశెట్టి సునీల్ గారు. ఎస్, సో కాకినాడకు వచ్చేసిన, కాకినాడలో ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి. కాబట్టి సార్తో మాట్లాడే చాలా ముచ్చట్లు పెండింగ్ ఉన్నాయి నాకు. అవన్నీ నేను మాట్లాడిస్తే మీకు మస్తు క్లారిటీ వస్తుంది, చూస్తూ ఉండండి. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నామ్మా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్ మీకు. అంటే ఒక్కసారి ఒక దగ్గర నుంచి ఓడిపోతే వెంటనే కాన్స్టిట్యున్సీ మారిపోతూ ఉంటారు, అటుపక్కో ఇటుపక్కో లేకుంటే ఇంకెక్కడో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం కాకినాడే, పార్టీ మారుతుంది తప్పితే కాకినాడ మారదు. సో ఇంత పట్టుదల ఎందుకు సార్ మీకు? ఈ రాజకీయాల్లోకి దృష్టి వచ్చినప్పుడు, అంటే ఆపర్చునిటీ దృష్టి వచ్చినప్పుడు, మొట్టమొదటిగా అసలు చూస్ చేసుకుంటే నా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కోసమే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం మీద ఒక ఎమోషనల్ కనెక్ట్. రెండోది, ఎంతోమందిని నా దగ్గర బంధువులు కానీ మిత్రులు కానీ రకరకాల వాళ్ళని రాజకీయాల్లో చాలా దగ్గరగా చూసిన వాడిగా ప్రతిసారి అనుకుంటూ ఉండేవాళ్ళు. మేము లండన్లో ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ, లైక్ చాలామంది చదువుకున్న వాళ్ళు లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు మాట్లాడుకునే విధంగానే నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఒరే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేసి ఉంటే బాగుండేది, వీళ్ళకి అవకాశం వచ్చి ఇలా వై ఆర్ దే నాట్ డూయింగ్ దిస్ దాట్ అని అనుకునేవాళ్ళం. సో ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు చర్చ ఇలా కాదులే, మనమే ఆ 4 స్టెప్పులు వేసి ముందు అందులోకి వెళ్తే తప్పకుండా ప్రాబబ్లీ మనం చేయాలి అనుకున్నాయని చేయగలుగుతాం. అండ్ కాకినాడ మాకున్న ఎమోషనల్ కనెక్ట్తో మోస్ట్ అనువైన ప్రాంతం కూడా. ఎందుకంటే రాజకీయంగా నెంబర్ 1 బాగా చైతన్యవంతమైన కాన్స్టిట్యువెన్సీస్ కాకినాడ. అండ్ ఇక్కడ మా కోస్తా తీరం కానీ, మా మెట్ట ప్రాంతం కానీ రాజకీయంగా కాకుండా పారిశ్రామికంగా కూడా మా చిన్నతనం నుంచి కాకినాడ ఇస్ ఫేమస్ ఫర్ మా ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్, పాలిటెక్నిక్, చాలా చాలా అంటే మెయిన్ విద్య కూడా
ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్య కూడా కాకినాడ వన్ హబ్ లాంటిది. సో ఇన్ని రిసోర్సెస్, ఇంత అనువైన ప్రాంతంలో నేను కాకినాడ నుంచి ఎంపీగా నాకున్న ఎమోషనల్ కనెక్ట్తో సిన్సియారిటీతో మనం పనిచేస్తే దేశంలోనే, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో దిస్ క్యాన్ బి ఏ మోడల్ కాన్స్టిట్యువెన్సీ. నేను స్మార్ట్ సిటీగా కూడా పెట్టడం కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకత ఏంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్ తెచ్చే విధంగా ఇక్కడ ఒక విషయం అడుగుతా సార్ నేను మిమ్మల్ని. బేసిక్గా మీరు చెప్పిందంతా ఒక పాయింట్, బట్ కొంతమంది ఆలోచన ఇట్లా లేదు. అంటే అది మీ ప్రత్యర్థులే కావచ్చు, లేకపోతే జనాల్లో కొంతమంది కావచ్చు. సో వీళ్ళ ఆలోచన ఏంది అని అంటే, హీఈస్ ఆల్రెడీ అ బిజినెస్ మ్యాన్, మీరు ఆల్రెడీ అ వెల్ నోన్ బిజినెస్ మ్యాన్. ఈయన బిజినెస్ని విస్తరించుకోవడానికి మాత్రమే పార్లమెంట్ టికెట్ అడుగుతున్నారు కాకినాడ నుంచి అన్నది ఒక ప్రశ్న ఉంది మీ పైన. ఏం చెప్తారు దీనికి మీరు? నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ కింద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు కాకినాడ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్. అంటే మా స్థాయి బిజినెస్లో మేము ఆలోచనలు చేసేటప్పుడు. అండ్ రెండోది, నేను ఒక ఎకనామిక్ ఇంపాక్ట్ తేవాలన్నది దట్ ఈజ్ లైక్ ఒక లాంగ్ టర్మ్ జర్నీ లాంటిదండి. మాకు పర్సనల్గా వచ్చేటప్పటికి మా చిన్నతనం నుంచి ఈ ప్రాంతం మీద ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే మా బిజినెస్లు కూడా లాస్ట్ 15-20 ఇయర్స్లో 10 ఇంతలు అయిన తర్వాతే మేము ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన, ఇప్పుడు ఈ రోజున కష్టాల్లో ఉన్న NFCL కానీ, స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ కానీ, అలాగే పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ మూసివేయబడే లేకపోతే ఎంప్లాయీస్ అంటే ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వగలిగాం. కానీ యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పాలంటే అసలు మాకు ఇండియాలో 15 స్టేట్స్లో వ్యాపారం రీత్యా మాకు రిలేషన్స్ ఉంటాం కానీ, వ్యాపారాలు ఉంటాం కానీ, అలాగే ఇంటర్నేషనల్గా ఉంటాం కానీ. సో దానికి తగ్గ కాకినాడలో ప్రత్యేకించి వ్యాపారాలు చేసే అవసరం లేదు, ఎప్పుడు ఆలోచన లేదు. కానీ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మీరు బాగా లాస్ దెబ్బతిన్నారని, దాని తర్వాత సడన్గా ఒకేసారి మీరు పికప్ అయ్యిండ్రని ఇలాంటి టాక్ కూడా చాలా ఉంది సార్. అంటే రాజకీయాల్లో ప్రతి ఎలక్షన్ ఓడిపోతే ఫస్ట్ సింపతి వచ్చేది, లేకపోతే అందరికీ తెలిసేది, అరే ఈసారి బాగా డబ్బులు ఖర్చు పెట్టి దెబ్బ అయిపోయాడు అంట. ఇట్ ఈజ్ లైక్ మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పినట్టు ప్రతి ఎలక్షన్స్కి పట్టుదల. ఓన్లీ థింగ్ నేను రాజకీయాల్లోకి రావటమే కాకినాడ మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో, దృష్టితో, ఒక ఎమోషన్తో వచ్చిన ప్రతిసారి నేను కాకినాడ అయితేనే పోటీ చేస్తానని ఎప్పుడు మొదటి నుంచి అదే లక్ష్యంతో పార్టీలు కానీ ఎవరన్నా నన్ను ఆఫర్ చేసినప్పుడు అడిగినప్పుడు కూడా చెప్పడం జరిగేది. అండ్ దానికి ప్రధానంగా ఏంటంటే, ఒకటి ఈ ప్రాంతంలో నాకుండే అభిమానం. ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్కి చూసుకున్నారంటే ప్రతి ఎలక్షన్స్లోనూ నాకు ఓట్ల శాతం కానీ అభిమానం శాతం పెరుగుతూ వచ్చింది. కానీ ఎందుకంటే నేను ప్రతి 3-5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్స్ నాకు ఒక పెద్ద ఒలింపిక్స్ ఈవెంట్ లాంటిది. ప్రతి ఒలింపిక్ ఈవెంట్లోకి నేను ఒక ప్రీ క్వాలిఫైయర్లోగా ఈ ఈవెంట్లోకి వెళ్ళిపోతున్నాను. మెల్లిగా ఎదగాలనుకుంటున్నారా మీరు? అలానే కాదండి, అంటే మీకేమో కాకినాడ అంటే ఇంత అభిమానం మీ మాటల్లో తెలుస్తుంది, కానీ కాకినాడ ప్రజలకి మీ పైన అభిమానం లేదా? మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? అది అభిమానం లేకపోవడం కాదు. ఈ మధ్య నేను కూడా ఒక ఏజెన్సీని పెట్టి అసలు మా స్వాట్ అనాలిసిస్ చేయమన్నాను. ఎందుకని మనకి పని అవ్వట్లేదు, లేదా ఏంటి ఇబ్బందులని. అంటే ప్రాబబ్లీ మనం చూస్ చేసుకున్న పార్టీల వల్ల రకరకాల అంశాలతో వాళ్ళని మనకి ఐడెంటిఫై చేయమన్నప్పుడు ప్రధానంగా అందరూ చెప్పింది ఏంటంటే, ఈ సర్వే 2 ఏజెన్సీస్ కూడా సునీల్ అంటే రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మీరు తెలుసు, వాళ్ళకు కూడా మీ పేరు తెలుసు, కానీ ఫెమిలియారిటీ ఉంది, కానీ మీ ఆలోచనలు కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ కూడా ఎవరికి సరిగ్గా అవగాహన లేదు, రాజకీయంగా యాక్టివ్గా ఉండరు. ఇంకా మీ ఓటర్స్కి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందిమైన పరిస్థితి. ప్రతిసారి మీరు చేసే క్యాంపెయిన్ ద్వారా మీ పేరుని కింద దాకా తీసుకెళ్ళగలుగుతున్నారు, కానీ మీ ఆలోచనల్ని ఈ ప్రాంతం మీద ఉన్న మీకు అభిమానాన్ని పూర్తి స్థాయిలో కింద దాకా తీసుకెళ్ళలేకపోయారు. నేను మీ గురించి కనుక్కున్నప్పుడు సార్, నేను అంటే యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఐ నో యూ వెల్, మీరు నాకు బాగా తెలుసు. కానీ బట్ నేను ఇన్డెప్త్గా మీ గురించి కనుక్కోవడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, చాలా ఫెమిలియర్, చాలా మంచి పర్సన్, సోబర్ వ్యక్తి, డిగ్నిఫైడ్ వ్యక్తి, అండ్ ఎటువంటి అంటే జెంటిల్మెన్ అన్నారు. నిజంగా చెప్పాలంటే యాజ్ ఇట్ ఈస్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, హీఈస్ అ జెంటిల్మెన్. బట్ ఎలక్షన్స్కి ముందు జస్ట్ 1 month ముందే ప్రజల ముందు తిరుగుతూ ఉంటాడు, అంతవరకు అసలు కనిపించడు ఆ వ్యక్తి ప్రజల్లో, దానివల్లే ఆయన ఓడిపోతున్నారు అంట. లేదు, అది చాలా వాస్తవం. ఎందుకంటే నా 2009 ఎలక్షన్స్ కానీ 2014 ఎలక్షన్స్లో కానీ, నేను ఎలక్షన్ అయిన వెంటనే ఇంకా 14 ఎలక్షన్స్ అయితే మనకి, ఎందుకంటే అందరూ అంటారు రాజకీయాలకు వెళ్ళి చాలా సాక్రిఫైజెస్ చేయాలని.
నేను బిలీవ్ చేసేది ఏంటంటే సాక్రిఫైస్ అంటే ఇట్స్ నాట్ మనం వెళ్ళి కొంత డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేయటం కాదండి. సాక్రిఫైస్ అంటే మన మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ టైం. సో అలాంటి సాక్రిఫైస్ నేను ఎలక్షన్స్లో పెట్టిన తర్వాత నేను జగన్ గారిని చెప్పడం జరిగింది 2014లోనే. హీ ఆల్సో ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఏంటి, నేను సార్ 6 ఏళ్ళు అయిపోయింది, నా మోస్ట్ ప్రైమ్ టైం ఇన్ మై కెరియర్లో. ఆ టైంని నేను రాజకీయాలకు వాడి నేను ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాజకీయం చేసి ఈ ప్లేస్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక పెట్టేసి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో వచ్చినాను. కానీ నా తర్వాత నా పిల్లలు చేయాలి రాజకీయం అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు మనకి. లేకపోతే నాకు ఒక 25 ఏళ్ళు ఇక్కడే ఎంపీగా ఉండిపోవాలని ఎప్పుడు అలా లేదు. రాజకీయాల్లో కూడా ఒక 5 ఏళ్ళు నేను గట్టిగా చేసి ఇప్పుడు లైక్ టుడే నేను నా మేనిఫెస్టో ఉన్నది, నా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసి అది చేయగలిగితేనే దట్ నో ఎంపీ హెస్ డన్ ఇట్ బిఫోర్ అనిపించుకునే. అవును, ఈసారి గెలవడానికి మీరు మీ స్పెషల్గా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారని విన్నా సార్, దాని గురించి చెప్పండి ఒకసారి. నా 2009 నుంచి నా ఫస్ట్ ఎలక్షన్ నుంచి కూడా ఐ హ్యాడ్ ఎ విజన్ ఫర్ కాకినాడ. ఆ విజన్ కూడా నేను ఏంటంటే చాలా బ్రాడ్గా పెట్టడమో లేకపోతే కాంప్రహెన్సివ్గా పెట్టడమో ప్రజల్లోకి ఎప్పుడూ అంత రీచ్ లేదు. సో ఈసారి ఏంటంటే ప్రత్యేకించి దాన్ని చిన్న చేసి కుదించి చాలా ఎఫెక్టివ్గా కొంచెం సబ్స్టాన్షియల్గా పెట్టడం జరిగింది. అండ్ మాకు సర్వేలు చెప్పిన దాని ప్రకారం ఆ మేనిఫెస్టోని కింద స్థాయి దాకా తీసుకెళ్ళగలిగాం కాబట్టి ఇవాళ అది మీ నోటీస్ దాకా వచ్చింది. అండ్ టుడే మీరందరూ చూశారనుకోండి, నాకు తెలిసి భారతదేశంలో 543 నియోజకవర్గాల్లో కూడా నో ఎంపీ హ్యాస్ కమ్అప్ ఇలా ఈ విధమైన మేనిఫెస్టోతో. ఎందుకంటే చాలామంది హామీలు ఇవ్వడం సహజం ఎలక్షన్స్ వచ్చినప్పుడు, కానీ ఇంత కన్స్ట్రక్టివ్గా ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్. ఎలక్షన్ వచ్చేసినాయి కదా గబగబా రాసేసింది కూడా కాదు. సో ఈ మేనిఫెస్టోని చాలా వెల్ థాట్ ఓవర్, మాకున్న కెపాసిటీస్ పరిధులను కూడా అర్థం చేసుకుని రూపొందించిన మేనిఫెస్టో ఇది. సో దాన్ని బాగా తీసుకెళ్ళి దీని ఛాలెంజ్ ఏంటంటే ఇవాళ ప్రజల్ని అది రీచ్ చేసి మొప్పించటం. రెండో ఛాలెంజ్ ఏంటంటే అది బాధ్యతగా తీసుకుని రేపు గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ చేయటం ఈజ్ బిగ్గర్ ఛాలెంజ్. సో అది మనకి ఈ 5 ఏళ్ళలో నేను పూర్తి స్థాయిలో చేయగలిగితే తర్వాత నేను ఓటు అడగాల్సిన పరిస్థితి కూడా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నినాదం ప్రకారం మీ ఇంటికి మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని ఏ విధంగా ఆయన అన్నాడో, మన ప్రాంతానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే పరిస్థితి ఆ రోజు రావాలని నేను ఉంటాను. అండ్ రెండోది అట్ లార్జ్ ఆ స్థాయిలో చేయగలిగితే నాతో మళ్ళీ పోటీ చేసి లేదా మళ్ళీ నేను ఎంపీకి ఈ ప్రాంతంలో ఉండాల్సిన పని కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అదేంటి సార్ అది? ఎందుకంటే ఇది అంత ఇంపాక్ట్ చేసే మేనిఫెస్టో అన్నమాట. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఒక టర్మ్ గెలిచి మీరు చేయాలనుకునేవన్నీ ఏదైతే ప్రజలకి సర్వీస్ ఉందో అదంతా చేసేసి తర్వాత గెలిచినా గెలవకుండా నుంచోకుండా టికెట్ వచ్చినా రాకుండా పర్లేదు అనుకుంటున్నారా? తప్పకుండా ఏ ఎంపీ చేయని విధంగా ఐ హావ్ టు లీవ్ మై మార్క్, నా మార్క్ ఉండిపోయే విధంగా నేను రాజకీయం చేయాలి. అండ్ ఆ తర్వాత జర్నీ అంతా ఆ మార్క్ డిసైడ్ చేస్తుంది మన జర్నీ ఎట్లా. ఒక్కసారి మీ మేనిఫెస్టో చెప్పండి సార్. ప్రధానంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం 80% అంతా రూరల్ నియోజకవర్గం. ప్రధానంగా ఓన్లీ 1 మేజర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ వచ్చి కాకినాడే, మిగిలిన చిన్న మున్సిపాలిటీలు కైండ్ ఆఫ్ రూరల్. సో నా చిన్నతనం నుంచి పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తిగా ఈ ప్రాంతం అంతా సో ఉన్న 400 గ్రామాలు ప్రధానమైన మెయిన్ గ్రామాలన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుని ప్రతి గ్రామంలో ఒక ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి 400 గ్రామాలని 400 కోట్లతో రాబోయే 5 సంవత్సరాల్లో కీ థింగ్స్ అని గ్రామాల్లో 10 మందికి ఉపయోగపడే పనులను కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రధానంగా పెట్టడం జరిగింది. మా కంపెనీల్లోనే ఇంచుమించు 3,000 మంది పైచీలకు ఇదే కాకినాడ పార్లమెంట్ నుంచి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించే మనకి భాగ్యం దొరికింది. ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ 10,000 మంది పనిచేస్తారు. అంటే నేను పోటీ చేస్తానో చేయనో తెలియనప్పుడే నేను ఒక 7-8 months బ్యాక్ ఒక పెద్ద జాబ్ మేళాని కండక్ట్ చేశాను. ఎందుకంటే నాకు రెగ్యులర్గా చాలా మంది బయోడేటాలు రెజ్యూమేలు పంపిస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ ఈ మాట అన్నారు కూడా, ఇక్కడ జాబ్స్ రిక్వైర్మెంట్ చాలా గమనించారు. సెకండ్ మేజర్ పాయింట్ ఇన్ మై మేనిఫెస్టో ఈజ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఐటీఐ, పాలిటెక్నిక్, బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్సీ ఆర్ చేసిన వాళ్ళందరికీ వాట్ దే ఆర్ లైకింగ్ ఎంప్లాయబుల్ స్కిల్స్ అని ఉంటాయి. ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ లేకపోతే బేసిక్ ట్రైనింగ్ లేక ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవడం కానీ జాబ్స్లోకి వెళ్ళిన తర్వాత జాబ్స్లో కూడా నిలకడగా ఉండలేకపోవడం పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూసి వీళ్ళందరికీ ఒక శిక్షణ ఇవ్వాలి, అంటే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ ఒక 5,000-6,000 మందిని మినిమం ఆ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ట్రైన్ చేసి వాళ్ళందరినీ 100% ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా మనం ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో దాన్ని ఆల్రెడీ మచ్ అడ్వాన్స్ స్టేజ్, అంటే నేను ఎంపీ అయిన 6 నెలల్లోపే ఐ విల్ ఎస్టాబ్లిష్ దట్ హియర్.
సో అలాగే ప్రతి సంవత్సరం ఒక 6,000 మందికి నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే రాబోయే 5 ఏళ్లలో ఒక 30,000 మంది. ఎందుకంటే ఇవాళ చాలా మందికి అపోహ ఉంటుంది ఇక్కడ, జాబ్స్ లేవు ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలు చెప్పేది అలాగే ఉంటుంది. కానీ ఇవాళ భారతదేశం నిండా దండిగా జాబ్స్ ఉన్నాయి. అలాగే అబ్రాడ్లో విదేశాల్లో కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 6-7 నెలల కిందట యూరోప్ వెళ్ళినప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్, జర్మనీకి ఇటలీకి ఆ 2 దేశాలకే ఆల్మోస్ట్ 2.5 lakh నర్సెస్ కావాల్సి వచ్చింది. మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీని కూడా అప్రోచ్ అయ్యి ఎంఓఈ చేశాడు. ఏంటంటే మీ ఇండియాలో చాలామంది నర్సులు ఉన్నారు కదా, ట్రైన్ చేసి మా దేశం పంపండి అని. అలాగా ఇంటర్నేషనల్గా కూడా కరోనా తర్వాత చాలా దేశాల్లో పనిచేసే వాళ్ళు తక్కువైపోయి, సో స్కిల్డ్ తయారు చేసి అంటే పిల్లల్లో ఇక్కడ ఉద్యోగులలో ఒక మంచి స్కిల్ని డెవలప్ చేసి వాళ్ళని ఉద్యోగాలకి బయటికి పంపుదాం అనుకుంటున్నారా మీరు? మరి బోత్ ఇంటర్నేషనల్గా పంపుదాం అనుకుంటున్నాను, అలాగే లోకల్గా కూడా ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఐ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. ఏంటంటే మీకు టిపికల్గా వెల్డర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్న వెల్డర్స్ ఉన్నాయంటే కాకినాడలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ మన రాష్ట్రంలో కానీ వాళ్ళకి 20,000 జీతం ఇస్తారు, 25,000 జీతం ఇస్తారు. కానీ అదే వెల్డర్స్కి నేను ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చి, ఫిషర్ అండ్ టూల్స్ ఉంటాయి ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేయించాను అనుకోండి, సేమ్ అదే వెల్డర్కి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో 2 లక్షలు 3 లక్షల జీతాలు వస్తాయి. అలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి క్రియేట్ అవుతాయి అన్నమాట. నేను ఒక మార్కెటింగ్ పర్సన్గా ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ని, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కో ఇంటర్నేషనల్ కంపెనీస్కో నేను తీసుకెళ్ళగలిగే అనుభవం ఉంది, అనుబంధం ఉంది. కాబట్టి నా అలాంటి వాడికి కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ది పార్టీ సార్ కొంతసేపు. ఎందుకంటే మీరు మారినన్ని పార్టీలు, అంటే ఫస్ట్ పిఆర్పి దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత టీడీపీ, వైసీపీ, మళ్ళీ ఇప్పుడు వైసీపీ, ఇట్లా ఈ విధంగా మారుతూ వస్తూనే ఉన్నారు. ప్రతిసారి కాన్స్టిట్యున్సీ మారలేదు కానీ అన్ని పార్టీలు మీరు చూసి వచ్చారు. అంటే జగన్ గారిని చూసినారు దగ్గరగా, చంద్రబాబు గారిని చూసినారు, చిరంజీవి గారిని చూసినారు. మీకు ఎవరు బెటర్ అనిపించింది అసలు? ఫస్ట్ చెప్పండి. ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్, ది పర్ఫెక్ట్ నాయకుడు అనేవారు. నాకు ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్తో అండి, నేను లైక్ యూ సెడ్ మన రాష్ట్రంలో ఉన్న ఈ నాయకులనే కాకుండా నాకు మన దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రులతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఓకే, అలాగే చాలామంది పార్టీ లీడర్స్తో, హెడ్స్తో కూడా నాకు పర్సనల్ పరిచయాలు ఉన్నాయి. చాలా తక్కువ మంది ఐకానిక్ లీడర్స్ ఎవాల్వ్ అవుతారు. మేబీ 25 ఏళ్ళ కిందట చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనూ, లేకపోతే 15 ఏళ్ళ కిందట 20 ఏళ్ళ కిందట రాజశేఖర్ రెడ్డి గారు ఇంపాక్టబుల్ పాలిటిక్స్ చేసిన ఈ తరానికి, ఈ కాలానికి, లేకపోతే ఇప్పుడు దాకా గతంలో వీళ్ళెవరూ చేయని విధంగా ఆలోచన, శక్తి, డిసిప్లిన్గా పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన లేకుండా చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి లాస్ట్ 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలిసింది సగం అయితే, నేను లాస్ట్ 60 రోజులు 70 రోజుల నుంచి క్యాంపెయిన్లో గ్రామాల్లోకి తిరిగినప్పుడు, ఇంటరాక్షన్స్ చేసినప్పుడు, గ్రామాలను అన్నీ చూసినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది, అవన్నీ స్కూల్స్ చూసినప్పుడు నాకు పడిన ఇంప్రెషన్ కానీ, ఆయన చేసిన పరిపాలన మీద కానీ ఇప్పుడు 100కి 100 మార్క్స్. బాగా క్లోజ్, బాగా మాట్లాడతారు మీరు డైరెక్ట్గా? పర్సనల్గా మా ఇద్దరికి గుడ్ రిలేషన్షిప్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, అన్నీ ఉన్నాయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వడానికి ముందు యాక్చువల్గా చాలా ఫాస్ట్గానే ఖరారు చేశారు మీకు టికెట్. బేసిక్గా ఎవరైతే ఒక వ్యక్తి ప్రతిసారి పార్టీ మారుతూ వస్తున్నారో అట్లాంటి వ్యక్తికి టికెట్ ఖరారు చేయడానికి చాలా ఆలోచిస్తాయి ఏ పార్టీస్ అయినా. బట్ అలాంటిది ఏ పార్టీ వాళ్ళు కూడా ఎక్కువగా ఆలోచించలేదు. ఐ డోంట్ నో వై. మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి మీ దగ్గర పైసలు చాలా ఉంటాయనో, మరి లేకపోతే మీకు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో వాళ్ళతో నాకు తెలియదు. బట్ మీరు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రపోజల్ పెట్టిరట కదా జగన్ గారికి. నాకు తెలియదు, చెప్పండి. మీకు టికెట్ ఇవ్వడానికి ముందు ఇంకో వ్యక్తికి, ఇదే కాకినాడ లీడర్కి, ఆయనకి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ ఒకటి పెట్టారని తెలిసింది. ఇది ఎంతవరకు నిజం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఎందుకంటే లాయల్టీని, ఇంటిగ్రిటీని బాగా నమ్మే వ్యక్తి ఆయన కానీ నన్ను ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో పిలిచి 2సారి ఇవ్వటం కానీ, ఇవన్నీ అవతల అంటే మన క్యారెక్టర్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వ్యక్తపరుస్తుంది. నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఏ వ్యక్తినో వ్యతిరేకించో, ద్వేషించో, లేకపోతే ఎవరినొకరు ప్రూవ్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు నా మైండ్లో అప్పుడు లేదు, ఇప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. ఎందుకంటే నేను అన్నిటిలో నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే ఐ వాల్యూ టైం
యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ మీరు మాట్లాడేదంతా బాగుంది సార్. అంటే ఇది ఏంటంటే బేసిక్గా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక వ్యక్తిగా మనం అందరం ఆలోచించేది. అంటే బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్ ఎక్కడో ఒక దగ్గర మన అందరికీ థాట్స్ వస్తాయి. బట్ రాజకీయంలో రాజకీయం చేయని నాయకుడు ఈరోజు నాయకుడు కాలేని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాతో చాలా మంది ఫ్రెండ్స్ అదే అంటా ఉంటారు. ఎందుకంటే అందుకే మీరు నాయకుడు అవ్వలేకపోయారంటారా? సునీల్ రాజకీయాల్లో ఉన్నాడు కానీ రాజకీయం తెలియదని చెప్తా ఉంటారు. కానీ దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ విత్ ఇన్ మీ. ఎందుకంటే నేను సునీల్ అనేవాడు నా వ్యక్తిత్వంతోనే ఇంత దూరం ట్రావెల్ చేశాను. నేను ఎవరి కోసమో, ఏ సిచ్యువేషన్ కోసమో, ఏ రాజకీయం కోసమో నేనైతే నా వ్యక్తిత్వంతో కాంప్రమైజ్ అవ్వలేను అండ్ వేరే రకంగా చూపించుకోలేను. ఓకే. సో అందరికీ కూడా నన్ను నమ్మి నేనంతే బాగా తెలిసి నా వల్ల ఇన్స్పైర్ అవ్వాలి అవుతారు అని అనుకునే వాళ్ళు కూడా మనం ఇదే విధంగా మనం ఉండి ఒక మంచి విధంగా కూడా వీ కెన్ మేక్ బేసిక్ గా ఏ లీడర్ టికెట్ గురించి మీరు ప్రస్తావించలేదు అంటారు జగన్ గారితో. అసలు నాకు ఆ లీడర్ కూడా ఎవరు అంటే ఆ స్థాయి లీడర్ ఎవరున్నారో నేను ఆలోచిస్తున్నాను. డైరెక్ట్ గా నేను చెప్పే బదులు ఒక మంచి క్లూ ఇస్తాం, మీకే అర్థమై మీకే కదా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలలో 7 కాన్స్టిట్యున్సీలలో ఒక 5 కాన్స్టిట్యున్సీలు కాపులు ఉన్నారు. 6 ఉన్నారు. సరే 6 ఉన్నారు. కాపు కాని వ్యక్తి ఆయన ఎంపీగా ఎప్పుడు పెట్టుండ్రే? ఎంపీ కాదు సార్, ఆయన ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యేనే. మరి ఆయన వ్యతిరేకించి వచ్చానంటారు, వ్యతిరేకించకుండా. ఆయన జగన్ గారికి మంచి బిజినెస్ పార్ట్నర్. నాకు తెలిసి ఈ జిల్లాలో ఎవరు బిజినెస్ పార్ట్నర్స్ లేరులేండి జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఉన్న ఇంటిమెసీతో అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇందాక నేను అడిగినప్పుడు మీరు చెప్పలేదు సార్. మీరు ఎందుకంటే మీరు ఇండైరెక్ట్గా అడిగారు, నేను డైరెక్ట్గా చెప్తాను. నాకు ఇదంతా పెద్ద అప్పు. నాకు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదో గ్యాప్ ఉంది అన్నది. నాకు కాకినాడ పార్లమెంటే కాదు కదండి, రాజకీయంగా ఈ రాష్ట్రంలో కానీ నేను ఎవరిని పర్సనల్గా ఎప్పుడు విభేదించింది లేదు. ఆయనకి నాకు ఎప్పుడు వ్యాపారాలే లేవు. సో మంచి ఫ్రెండ్షిప్ ఉందా మీకు? నాకు డెఫినెట్గా ఏడుగురితో ఏ మాదిరిగా ఉన్నదో డెఫినెట్గా టాప్ 2-3 పీపుల్లో ఉన్న రిలేషన్షిప్లో ఆయన ఉంటాడు. చంద్రశేఖర్ రెడ్డి గారితో నాకు బ్రహ్మాండమైన రిలేషన్షిప్ ఉంది, కన్నబాబు గారితో ఉంది, దాడిశెట్టి రాజా గారితో ఉంది, నా మీద పోటీ చేసి గెలిచిన వంగా గీత గారితో కూడా అదే కెమిస్ట్రీ ఈక్వేషన్ ఉంది. ఇంకొక డౌట్ ఉంది సార్ యాక్చువల్గా. అంటే బేసిక్గా మన ఆయన ఉన్నారు కదా ముద్రగడ్డ పద్మనాభం గారు, ఈయన రీసెంట్గా వైసీపీలోకి రావడం జరిగింది. సో ఈయన కాపు లీడరు, అందరికీ తెలిసిన వ్యక్తి. సో ఇలాంటి ఒక లీడరు వైసీపీలోకి రావడం అనేది మీకు ప్లస్ అవ్వబోతుందా బీయింగ్ ఏ కాపు? లేదంటే కాపు లీడర్ అనగానే ఇప్పుడు ఫుల్ క్రేజ్లో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది మీకు మైనస్ అవ్వబోతుందా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇవాళ పద్మనాభం గారు లాంటి వ్యక్తి, అందుకే నా చిన్నతనం నుంచి అత్యంత దగ్గరగా చూసిన వాడిగా, పద్మనాభం గారు రీసెంట్గా కాపు నాయకుడు అయ్యారు కానండి, అసలు ఆయన పొలిటికల్ సక్సెస్ ఈజ్ నాట్ బీయింగ్ యాజ్ ఏ కాపు నాయకుడు. పద్మనాభం గారు పోరాటం చేసి అదే అంటున్నానండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన కాపుల గురించి యాజిటేషన్ చేసి మద్దతు ఇచ్చి పోరాటం చేశారో ఆయన రాజకీయంగా దెబ్బతిన్న పరిస్థితులు అందరికీ తెలిసి పాపం ఆయనే చెప్తా ఉంటారు. సో ఇవాళ అంత ఎక్స్పీరియన్స్ అలాంటి బ్రాండ్ ఉన్నది ఏ పార్టీకైనా ఆయన డెఫినెట్గా చాలా వాల్యూ తీసుకొస్తారు. మరి పిఠాపురం నుంచి పీకే గారి సంగతి ఏమంటారు? సినిమా పరంగా చాలా మంది అభిమానిస్తారు. అండ్ ఇవాళ రాజకీయాల్లో కులాలు బాగా ఇది చేస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఆయనకి తగిన మద్దతు లభించింది. ఆయన ఆలోచన కూడా ప్రాబబ్లీ భీమవరం వదిలేసి గాజువాక వదిలేసి పిఠాపురం రావడానికి కూడా మంచి డెసిషన్ అంటారా పీకే గారు తీసుకున్నది? ఏమండి పర్సనల్గా నన్ను అడిగితే అది రాంగ్ డెసిషన్ అనుకుంటాను. ఎందుకు సార్? ఒక పార్టీని స్థాపించినప్పుడు మనం ఒక ఫిలాసఫీకి క్రియేట్ చేసేటప్పుడు యాజ్ ఎ పార్టీ అధినేతగా నా ఆలోచన ఒక రాష్ట్ర పరిధిలో ఉండాలి కానీ మనం అంత నేరో మైండ్తో ఒక కులాన్ని మీద బేస్ చేసుకుని రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీరు అట్లా అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో నడిచేదంతా కుల రాజకీయాలే కదా సార్? లేదండి, కుల రాజకీయాలు అంటే ఎక్కడికక్కడ కొన్ని చోట్ల ప్రాంతాల్లో వాడుకుంటారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, ఈ రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం వచ్చిందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే అని చెప్పి ఇవాళ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు 50% బీసీ ఎస్సీస్కే ఆయన కేటాయించడం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగలా. అండ్ ఇవాళ పెద్ద ఎత్తున ఒక బీసీస్కి పెద్ద ఎత్తున ఇదవటమే కాకుండా ఈవెన్ ఫార్వర్డ్ క్యాస్టెస్ ఓసీసీస్లో కూడా నిరుపేద కుటుంబాలంతా ఆదుకున్న వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, లెట్ మీ ఆస్క్ ఇన్ దిస్ వే. యాక్చువల్గా లేడీ ఓటర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు మీ బ్యాంక్లోనే. అంటే మీకు అవి పడతాయా లేదా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ మీకు పడాల్సినవి లేడీ ఓట్స్ అన్నీ పడితే
ఆడవాళ్ళ ఓట్లు మీకు అన్నీ పడితే నిజంగా చెప్పాలంటే మీరు గెలుపుకి దగ్గరగా ఉన్నట్టుగానే. సో మరి ఆడవాళ్ళ కోసం మీరు చేసేది ఏంటి ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే? ఎప్పుడైతే మనం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయి నేను అభివృద్ధి చేస్తా అన్నానో దీంట్లో ప్రతి ఆడవారు భాగ్యస్వామే. ఎందుకంటే నేను జాబ్స్ క్రియేట్ చేస్తా అన్నది ఒకటి, అది తల్లులకి భరోసా. నా పిల్లల్ని చదివించుకుంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతంలోనే వస్తాయని ఒక తల్లి సాటిస్ఫాక్షన్. ఒక యువతి ఉన్నదనుకోండి, కష్టపడి పాపం తల్లిదండ్రులను ఒప్పించి స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుకున్న యువతికి ఇవాళ నేను చదువుకుంటే ఇదే ప్రాంతంలో నాకు గౌరవమైన ఉద్యోగం దొరుకుతుంది అనే భరోసా. ఇదే ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి జరిగినప్పుడు, ఈ ప్రాంతంలోనే ఇంత అభివృద్ధి జరిగినప్పుడు నా ఉద్యోగ అవకాశాలు ఇక్కడే వస్తాయి. సో నేను నా మేనిఫెస్టోలో పెట్టిన 4 అంశాలు ఈ ప్రాంతాన్ని అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మా పార్టీకి స్టార్ క్యాంపెయినర్లే మహిళలు. మేము చేసే ప్రతి పనికి, ఎందుకంటే ఈ రోజున ప్రతి కుటుంబం హ్యాపీగా ఉండాలని జగన్మోహన్ గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. కుటుంబం హ్యాపీగా ఉండాలన్నా, మన వ్యాపారాలు మనం చేసే పనులు బాగా ఉండాలంటే మన కుటుంబంలో ఆడవాళ్ళని ఎంపవర్ చేయాలంటారు. మీకు ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, బీసీలు ఇవన్నీ ఉన్న సమానత్వం రావాలంటే మై బిలీఫ్ ఈజ్ వెల్త్ క్రియేషన్ అండి. అంటే ఆర్థికంగా బలపడినప్పుడే అన్ని కులాల్లోనూ సమానత్వం వస్తుంది. సో అల్టిమేట్గా ఇక్కడ ఆడవాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఏది చేయాలన్నా మీరు ఇంతకుముందు చెప్పిన ఏదైతే గ్రామానికి 100 కోట్లు ఇచ్చి, అంటే 400 గ్రామాలకి 400 కోట్లు పెట్టి దానిపైన ఫస్ట్ ఫోకస్ చేయాలి అన్న మీ ఆలోచన ఏదైతే ఉందో చాలా గొప్ప ఆలోచన, డౌట్ లేదు. కానీ 400 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనేది అసలు ప్రశ్న. ఇది గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మా సంస్థల ద్వారా మాకు సిఎస్ఆర్ ఫండ్ అని ఉంటుంది మాట. యూజువల్గా ప్రతి వ్యాపారస్తుకి దేర్ ఇస్ ఎ కమిట్మెంట్, గవర్నమెంట్ కమిట్మెంట్. సో ఆ సిఎస్ఆర్ నిధులతోనే మేము గత ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా ప్రాంతాలు, అంటే మన బిజినెస్లు, పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లోనే మేము చాలా సిఎస్ఆర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇవాళ మా సంస్థల ద్వారానే ఈ ప్రాంతంలో కూడా చాలా వాటిల్లో పెట్టుబడులు పెట్టబోతున్నాం కాబట్టి దాని నుంచి సిఎస్ఆర్ నిధులు ఏ మాదిరిగా మాకు వస్తాయో మాకు ఐడియా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మినిమం కమిట్మెంట్ కానీ 400 కోట్లని దృష్టిలో పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఓఎన్జీసీ కానీ చాలా మల్టీనేషనల్స్ కూడా ఈ ప్రాంతంలో చాలా వ్యాపార రీత్యా వీళ్ళందరితోనూ మనకి అవగాహన ఉండి మనం చేసే ప్రోగ్రామ్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండి చేసే దాంట్లో ఉంటే 400 కోట్లు అండి, అంతకన్నా 1000 కోట్లు కూడా తెచ్చుకునే అవకాశాలు ఈ ప్రాంతం మీద ఉన్నాయి. మిమ్మల్ని గెలిపిస్తే ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మీరు చేసేది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది సార్ నాకు మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే మీకు మంచి విజన్ ఉంది, మీకు ఫస్ట్ ప్రాంతీయ అభిమానం ఉంది అన్న విషయం నాకు అర్థమవుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఇదే కాకినాడ టికెట్ కోసం ఎన్ని పార్టీలైనా తిరిగిన మీకు ఈ 15 సంవత్సరాలలో మీరు కాకినాడకు చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు దాకా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ పాలిటీషియన్ 50-60 ఏళ్లలో చేయింది నేను ఈ ప్రాంతంలో ఉన్న యువత యువకులకి గైడ్ చేయగలిగాను. వాళ్ళ చదువులకు కానీ చాలామంది, అంటే మనం చేసిన ఉపకారాన్ని చెప్పుకోకూడదు అంటారు కాబట్టి నేను ఎప్పుడు దాని మీద నాకు పర్సనల్గా బట్ చాలా మందికి చదువుకోవడానికి నేను ఈ 10-15 సంవత్సరాల్లో కూడా చాలా మంది హెల్ప్ చేశాను ఈ ప్రాంతంలో ఫైనాన్షియల్గా. స్కూల్ ఫీజులు అంటారు కానీ లేకపోతే రకరకాలుగా, లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకునేటప్పుడు చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి మా ఓన్లీ ఏం చదువులు చదివించాలి, ఎక్కడ చదివించాలి ఇవన్నీ అంటే పర్సనల్గా ఉన్న దొరికిన టైంలో చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చి చాలా మంది ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు ఓటు వేయలేదా సార్? మరి ఎందుకు గెలవలేదు? అంటే మనం ఇవాళ ఉద్యోగాలు 3000 మందికి ఇస్తే 3000 మంది కుటుంబాలంటే ఒక 15,000 ఓట్లు వస్తాయి. నాకు 5 లక్షల పైచీలకు ఓట్లు పడి అంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టే కదా. కానీ ఇది గుడ్ విల్గా, ఎందుకంటే మా వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు ఎప్పుడు నేను యాంటీ వేవ్, అంటే పార్టీలకి యాంటీగా ఉన్న వేవ్ ఉన్న పార్టీల్లో పోటీ చేశాను కాబట్టి అది నాకు కలిసి రాలేదు. కానీ మొట్టమొదటిగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన. గతంలో కూడా వైసీపీలో ఉన్నారు మీరు. 2014లో వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయిందండి. అవును, కానీ అప్పుడు పార్టీకి ఓవరాల్గా మాకు అంత ఫేవరబుల్ కండిషన్స్ లేకపోయినా అప్పుడు మొట్టమొదటిసారిగా పొత్తున్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తంలో స్మాలెస్ట్ మార్జిన్తో ఓడిపోయిన వ్యక్తిని నేనే. పొత్తున్నప్పుడు స్మాలెస్ట్ మార్జిన్తో ఓడిపోయారు, మరి ఇప్పుడు కూడా పొత్తుంది కదా పక్కన. ఇప్పుడు పొత్తుంది, జనాలకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. అప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చిన వైనం, స్టేట్ విభజన జరిగిన వైనం. ఈసారి ఆల్రెడీ విభజన జరిగిన తర్వాత పెద్ద హోప్తో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున పట్టం కట్టు పెడితే
ఏ మాదిరిగా పరిపాలన చేశారో ఆయన చూశారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని 2019లో చూశారు. ఇవాళ ఈ జరగబోయే 24 ఎలక్షన్స్ ఫర్ జగన్ అగెయిన్స్ట్ జగన్. ఫర్ జగన్ అగేన్స్ట్ జగన్ ఇదే జరగబోతుంది. ఇదే జరుగుతుంది ఎలక్షన్స్లో. మీరు అది అనగానే నాకు ఇంకొకటి గుర్తుకొచ్చింది సార్. మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని తప్పకుండా అడగాలని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మనం వింటున్నాం ద మోస్ట్ ఏమంటారు సౌండింగ్ లైన్ ఏంటి అని అంటే ఇప్పుడు పేదోళ్ళు వర్సెస్ పెత్తందారులు. మరి మీరు పెత్తందారేగా? నో అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారే, రాజకీయ పార్టీలు ఇవాళ కీలకంగా ఉన్న వాళ్ళందరూ పెత్తందారులే. అంటే దాని అర్థం ఏందనేది నాకు అర్థం కావట్లేదు. మరి ఇది ఫిలసాఫికల్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఈ రాష్ట్రంలో వెల్త్ క్రియేషన్ చేయాలి, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయి పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్ని కుల మతాలకు అతీతంగా దగ్గర నుంచి పైసలు తీసుకొని చేయాలి. నో అది మీరు రాబిన్ హుడ్ స్టోరీ చెప్పడం బాగుంటుంది కానండి. ఇవాళ పెత్తందారులని తీసుకుని వెళ్ళిపోయేది కాదండి. ఇవాళ మీకు పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వ్యత్యాసం చెప్తాను. సేమ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పుడు దాకా 2,77,000 కోట్లని డైరెక్ట్ డీబీటీ ద్వారా లబ్ధిదారులకి అంటే నిరుపేద కుటుంబాలకి పెద్ద స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు 80% పైన కుటుంబాలందరికీ అందించారు. దీనికి కాంట్రాస్ట్గా మీకు అక్కడ ఆ రాష్ట్రంలో చూసుకుంటే అంతే 2,70,000 కోట్లని తీసుకెళ్లి ప్రాజెక్టుల పేరుతో ప్రాజెక్టులు కట్టారు. ఇవాళ ఈయన ఖర్చుపెట్టడానికి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా క్వశ్చన్ చేయలేని కేవలం వ్యక్తిగతంగానే మాట్లాడతారు తప్పితే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం అసలు దీని వర్జన్ ఏంటంటే కొంతమందికి నిజంగా కూడా ఈ పేదోళ్ళు వర్సెస్ పెత్తందారులు అనే దానికి అర్థం కరెక్ట్గా తెలియట్లేదు సార్. ఆయన బాటమ్ ఆఫ్ ద నిరుపేద కుటుంబాలు ఆకలి తీర్చాలి. ఎందుకంటే చాలా దేశాల్లో కూడా చెప్తా ఉంటారు పావర్టీ, ఎందుకంటే ఆకలితో పావర్టీతోనే అండర్స్టాండ్ విషయం డిస్కస్ చేసుకోవాలి సార్. అంటే నిరుపేదల కడుపు నింపాలి, ఆకలి తీర్చాలి అనే ఆలోచన గొప్పదే, కాదనడానికి లేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి చెప్పండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో తిండికి గతి లేనివాడు ఎవరు లేడు ఈ రోజుల్లో. తిండి ఎట్లయినా సంపాదించేసుకుంటున్నారు. అంటే అంత వెనకబడి మనం లేము. లేదు, చాలా తప్పండి. నా నియోజకవర్గంలోనే మీరు ప్రతిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాలు తినలేని పరిస్థితి, కరెంట్ లేక ఇంకా అసలు యాక్సెస్ టు స్కూల్ లేదు. మరి ఇంత దరిద్రంగా ఎందుకు తయారైందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎస్టీస్లో ఇవాళ ఉన్న మా రాష్ట్రంలో అన్ని ఎస్టీ సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బలంగా ఉన్నారు? ఆ కాన్స్టిట్యున్సీస్లో పేదరికం ఆ మాదిరిగా ఉంది కాబట్టి అవన్నీ ఆయన పథకాల ద్వారా ఆదుకున్నారు కాబట్టి ఇవాళ ఆయన బలంగా. గత 5 సంవత్సరాల్లో ఆదుకుంటే ఈ రోజు తిండికి గతి లేని వాళ్ళు ఉండొద్దు కదా సార్. మరి అందుకనే కదండి మీకు డేటా చెప్తుంది కదా, 2019కి ముందు ఇఫ్ యు టేక్ కేంద్రం గణాంకాలు మన రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో 11.7% పేదరికం ఉందని చెప్పి డేటా చెప్పింది. మొన్న పబ్లిష్ చేసిన డేటాను చూసుకున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు గడిపిన తర్వాత మొన్న లేటెస్ట్ డేటా ప్రకారం ఈ రాష్ట్రంలో పేదరికం 4.2%కి పడిపోయింది. దాట్ స్పీక్స్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన సంక్షేమం. అండ్ రెండోది అభివృద్ధి చేయలేదని ఒక ప్రచారమే తప్పితే ఈ రాష్ట్రానికి తగ్గ అభివృద్ధి కానీ ఈ రాష్ట్రాన్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫౌండేషన్ నాకు తెలిసి ఇట్ ఈజ్ అన్ఇమాజినబుల్. ఎందుకంటే మాకు ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయో ఈయన కేవలం 5 ఏళ్ల పరిపాలనలో అన్ని పోర్టులను ప్రభుత్వం ద్వారా కట్టడం మొదలైన 4 ప్రధానమైన పోర్టులని ఈయన కట్టడం మొదలెట్టారు. 9 ఫిషింగ్ హార్బర్స్ని మొదలుపెట్టారు. అవి కూడా కంప్లీషన్కి రెడీగా ఉన్నాయి. ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది డాక్టర్ని ఈ రాష్ట్రం ప్రొడ్యూస్ చేసిందంటే ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ మెడికల్ కాలేజ్ని 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా బోల్డ్ మంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసుకుని ఈ రాష్ట్రానికి కాకుండా ఈ దేశానికి కూడా ఉపయోగపడే విధంగా చేయటం, నర్సులను ప్రొడ్యూస్ చేయటం, యాక్సెస్ టు హెల్త్ కేర్ అంటే ఈ 17 మెడికల్ కాలేజీల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో పేదవారికి మెడికల్ ఫెసిలిటీస్ యాక్సెస్ ఇవ్వటం. అలాగే అసలు ఎనీ డెవలప్మెంట్కి ఫండమెంటల్ బేసు ఎడ్యుకేషన్. నాడు నేడు పేరుతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ చేశాడు ఆయన. మొట్టమొదటిసారిగా ఐ థింక్ ఇప్పుడు లేటెస్ట్ టాఫెల్ ఎగ్జామ్స్కి హైయెస్ట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పార్టిసిపేషన్ ఆంధ్ర రాష్ట్రం నుంచే వచ్చింది. అంటే మీరు చెప్పిన అన్ని దే ఆర్ గుడ్ పాయింట్స్, డెఫినెట్లీ గుడ్ పాయింట్స్. అండ్ నిజంగా చెప్పాలంటే అప్రిషియేషన్ ఇస్ మస్ట్.
దీనికి, నేను కాదన్నాను. కానీ వీటన్నిటికన్నా కూడా ఏ రాష్ట్రాన్నైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నడిపేది లిక్కర్. ఈ విషయం అందరికీ తెలుసు ఓపెన్గా. సో ఈ లిక్కర్ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటి అంటే, వచ్చే ఎలక్షన్స్లో నేను లిక్కర్ బ్యాన్ చేయకపోతే అసలు ఓట్లే అడగను. ఇక్కడ ఈయన కూడా ఆ మాట తప్పారు. ఆల్రెడీ అదైతే బ్యాన్ కనిపించట్లే, మీద నుంచి ఇంకా గంజాయిలని అవని ఇవని చాలా వినిపిస్తున్నాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అనేది ఒక పెద్ద ఇష్యూ, మనందరికీ తెలుసు. దీన్ని అరికట్టపోగా మీద నుంచి ఈ లిక్కర్ స్కామ్లో ఒక గడబడి నడుస్తుంది అని ఒక విషయం బయటకు వచ్చింది సార్. కొంతమంది చెప్తున్న మాట ఏంటి అంటే, లిక్కర్ పైన వచ్చే రెవెన్యూ అంతా కూడా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు కట్టడానికి ఒక 7 yearsకి గుత్త రాసిచ్చేశారు. అంటే నెక్స్ట్ 7 years ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏదైతే రెవెన్యూ లిక్కర్ నుంచి వస్తుందో ఇది ఆటోమేటిక్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటారు, బికాజ్ ఇట్స్ అ ఎస్క్రాస్ అకౌంట్ అన్న విషయము చాలా స్పష్టంగా కొందరు బయట చెప్తున్నారు. దీని గురించి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ప్రధానంగా ఆయన ప్రయత్నం ఒకటైతే చేయటం జరిగింది. ఏంటి, బెల్ట్ షాపులను తీసేశారు. ఈ రాష్ట్రంలో సేల్స్ని తగ్గించాలి క్రమక్రమ పద్ధతుల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే 2019 టైంకి లిక్కర్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్ని ఆయన ఏ విధంగా అయితే కట్ చేయగలరో, ఇప్పుడు మొత్తం కన్జంప్షన్ చూస్తే నాకు తెలిసింది కన్జంప్షన్ ఆఫ్ రాష్ట్రంలో నెంబర్ ఆఫ్ కేసెస్ సోల్డ్ తగ్గినాయి, కానీ రేట్ల వలన ఆ వలన రెవెన్యూ అలా కన్సిస్టెంట్గా ఉంది. కానీ ఆయన లాంగ్ టర్మ్ దృష్టిలో, ఎందుకంటే అంటే దీనికి అంటే కన్సిస్టెంట్గా కాదు, రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి పెంచారు కాబట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏం చెప్పడం జరిగింది, భారీగా రేట్లు పెంచేస్తే కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడి తాగడం మానేస్తారని. ఇప్పుడు సిగరెట్ల మీద కూడా ప్రపంచం అంతా రేట్లు పెంచుతూ పోతారు. ఎందుకంటే జనాలను డిస్కరేజ్ చేయాలి, అది కొనుక్కోవాలంటే చేతులు కాలేదట్టు చేస్తేనే వాటికి దూరంగా వెళ్తారు. అంటే యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఒక రోజు కూలి చేసుకునేవాడు ఒక 500 సంపాదిస్తున్నాడు అనుకోండి సార్ ప్రతిరోజు. ఈ వ్యక్తి ఇంతకుముందు 130 రూపాయలు 140 రూపాయలు సంథింగ్ ఎంతో స్పెండ్ చేసి ఒక బాటిల్ కొనుక్కొని తాగివాడు, అలసిపోయి తాగి పడుకునేటోడు అయిపోయింది. బట్ ఇప్పుడు కల్తీ మందు తాగడానికి 200 చిల్లర రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కొని వాడు తాగి వాడు ఆరోగ్యం పాడు చేసుకొని వాడికి వచ్చే 500లో ఇంకో 100 ఎక్స్ట్రానే కలుపుతున్నాడు తప్పితే నాట్ లిక్కర్ వాట్ ఎవర్ ఇవన్నీ కూడా ప్రొహిబిట్ చేయడానికి చాలా టఫ్ టీమ్ని ఒకటి ఎస్ఈబిని పెట్టి ఈ రాష్ట్రంలో చాలా కంట్రోల్స్ తీసుకొచ్చారు. ఈ లిక్కర్ మీద కానీ అలాగే రోడ్ ట్రాఫిక్ సెన్సెస్ కానీ హెల్త్ అవేర్నెస్ అండ్ హైజీన్గా ఉండటం కానీ ఇవన్నీ కూడా మనం స్కూల్స్ నుంచి ఇంపార్ట్ చేసి కిడ్స్ వెళ్ళి ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసే విధంగా కల్చరల్ మార్పు తేవాలి. కానీ పూర్తి స్థాయిలో చేసే వీళ్ళని మనకు సిస్టమ్ కలిగించదు అనే ఆలోచనతోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి వాటికి కూడా జవాబు చెప్పారు. అదే నా లిక్కరే ప్రధానంగా ఏంటంటే ఇవాళ లిక్కర్ని మనం కంట్రోల్స్ రకరకాలుగా రేపు పూర్తి బ్యాన్ తీసుకొచ్చాను ప్రణాళికబద్ధంగా. అంటే ఒక టైం ఫ్రేమ్ మోడ్లో దాన్ని పూర్తి స్థాయి బ్యాన్ తీసుకురాగలుగుతారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు చేయటం వల్ల ఏంటంటే చాలా మందికి దీంట్లో ఉపాధి కూడా ఉన్నది. యాక్చువల్గా నాకు కావాల్సిన ఆన్సర్ కోసం నేను ఎత్తుకుతూ ఉన్నా, బట్ నాకు దొరకట్లే. కాబట్టి నేను స్ట్రైట్గా మళ్ళీ ఒకటే అడుగుతున్నా, ఈ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తీసిన సమ్ అమౌంట్ లైక్ 200 కోట్లు 20 కోట్లు సంథింగ్, ఆ 20-30 కోట్లు అంటే రాష్ట్రం 20-30 కోట్ల రెవెన్యూ తెచ్చుకునే అంటే ఆ అవకాశం కూడా లేకుండా అయిపోయింది. అప్పెందుకు చేయాల్సి వచ్చింది? వాటిని కట్టడానికి 7 సంవత్సరాల వరకు లిక్కర్ పైన వచ్చే రెవెన్యూ అందులో పడ్డం ఏంటి, ఆ ఎస్క్రాస్ అకౌంట్ ఏంటి, వాళ్ళు కట్ చేసుకోవడం ఏంటి? బేసిక్ రోడ్డు వర్క్ కాంట్రాక్టర్లకే బిల్లులు ఇచ్చుకోలేక 70-80 వేల కోట్లు పెండింగ్లో ఉన్న పరిస్థితులు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఒక సైడ్ని రెవెన్యూ పెంచుకుంటూ అవకాశాలని, ఇప్పుడు మీకు పోర్ట్ ఉన్నదండి, పోర్ట్ని 32,000 కోట్లు పెట్టి ప్రభుత్వం పోర్ట్స్ కడుతుంది. ఈ పోర్ట్స్ని కట్టిన తర్వాత అసలు పోర్ట్స్కి డబ్బులు రెవెన్యూ ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళకి ఈ పోర్ట్లు కట్టిన తర్వాత దాని ఎకనామిక్ ఇంపాక్ట్ ఒక్కొక్క పోర్ట్ని 10,000-15,000 కోట్లకి వాల్యూ క్రియేట్ చేసే విధంగా వాటితో డిపిఆర్ చేసి మళ్ళీ ప్రభుత్వం
లేకపోతే లోన్ ఎందుకు ఇస్తాడు? అడిగిన దానికి తప్ప మిగతా అన్ని చెప్తున్నారు సార్ మీరు నాకు. అలాగే లిక్కర్ అంటే మీకు ఉట్టి లిక్కర్ గురించి చెప్తే లిక్కర్ కోసమే చేశారా అంటారని. నేను ఇది ఉట్టి లిక్కర్ ఇది చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అది చెప్పండి సార్. ఎందుకంటే నేను సిస్టంలో లేనోను కాబట్టి నాకు అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే దాంట్లో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే ఈ లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని ఇవాళ గవర్నమెంట్ చేపట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు కానీ గవర్నమెంట్ చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు కానీ ఆ విధమైన లింక్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు. దాంట్లో తప్పే ఉంది. ఇది ఓన్లీ కేవలం ఈ రాష్ట్రాన్ని ఎఫిషియెంట్గా పరిపాలన చేసి మనకున్న వనరుల్ని మనకున్న ఆదాయాన్ని ఎఫిషియెంట్గా ఖర్చు పెడుతూ అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఐ థింక్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. గంజాయి అనేది విపరీతంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది, దొరుకుతుంది అన్న విషయం అయితే మీకు బాగా తెలుసుంటుందిగా. నా చిన్నతనం నుంచి కూడా నేను ఇంటా ఉండండి ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇక్కడ ఎవరు వాడపోయినా ఇక్కడి నుంచి అడవుల్లో ఎక్కడో ఇలా గంజాయి పెంచి కొన్ని సిటీలకి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు అన్నది ఎప్పటి నుంచో ఉంది. మీకు రెడ్ శాండర్స్ ఉంది చిత్తూరులో. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరిగిందా? గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందుగా కంపల్సరీ అది వాళ్ళని అడుగుతా సార్. నేను మిమ్మల్ని అడుగుతాను ఎలాగా ఇప్పుడు గంజాయి అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని, ఎందుకంటే ఇవాళ పొలిటిసైజ్ చేయడానికి చాలా అంశాలు లేవు. సో ఈ స్ట్రే ఇన్సిడెంట్స్ ఇప్పుడు గంజాయి ఇక్కడ ఎంత డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాలుగా అరికడుతున్నారో చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకురావడం అనేది చాలా మంచిది అని చెప్పి చాలామంది పేదలు ఎంకరేజ్ చేస్తున్నారు దాన్ని. జగన్ గారి పుణ్యం అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. సో జనాలను ఎప్పుడు అనడానికి లేదు. వాళ్ళు ఏది కనిపిస్తుందో ఏది జరుగుతుందో వాళ్ళే సాక్షులు దానికి. సో వాటన్నిటిని వాళ్ళే చెప్తారు. అదే జనాల్లో నుంచి ప్లస్ పాయింట్ వచ్చింది, అదే జనాల నుంచి మైనస్ పాయింట్లు వచ్చినాయి. ఇది ఉట్టి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కాదండి. ఈ సమాజంలో ప్రతి కుటుంబం బాధ్యత. ఏంటి తాగుడు సమస్య కానీ గంజాయి వాడకం సమస్య కానీ, ఎందుకంటే ఎస్పెషల్లీ మాకు ఇక్కడ లేదు కానీ మాకు సిటీస్లో హైదరాబాద్ సిటీలో ఇవాళ పెద్ద స్థాయిలో డ్రగ్ సమస్య కానీ ఇవన్నీ కూడా చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రెస్పాన్సిబిలిటీ లేకపోతే రాష్ట్ర మంత్రుల రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని ట్రీట్ చేసి రాజకీయాల్లో వాడుతున్నారు. కానీ ఇది మీరందరూ కూడా పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఇది అసలు అదే అంటున్నానండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాబ్లంకి అధికారం అనుకుంటాం చాలా తప్పండి. ఇది ఎవరినో బ్లేమ్ చేసి ఎవరికో ఏళ్ళు చూపించడానికి కాదు నేను చెప్పేది. బాధ్యత అన్నది అందరి మీద ఉన్నదని చెప్తున్నాను. సరే, ఓకే, ఫైన్. గంజాయి గురించి, లిక్కర్ గురించి, సంక్షేమ పథకాల గురించి కొన్నిటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. బట్ మీ గురించి మాట్లాడడం చాలా బాకీ ఉంది. ఎందుకు అనంటే మీరు అనే వ్యక్తి, ఇప్పుడు సునీల్ గారు అనే ఒక వ్యక్తి ఒక హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు అనంటే ప్రతిసారి ఓడిపోతూ ఈసారి నిలబడి గెలుస్తా అన్న ఒక గ్లో మీ ఫేస్లో కనిపిస్తుంది. తప్పకుండా గెలిచి తీరుతా అన్న నమ్మకం మీ ఫేస్లో కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏందంటారు? అంటే ఏ విధమైన స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు ఈసారి? కానీ ఈసారి ఏంటంటే కొంచెం టెక్నాలజీ ప్లస్ మా లోటుపాట్లు కూడా తెలుసుకున్న వ్యక్తిగా మా ఆలోచనల్ని ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకెళ్ళాలి, వీలైతే ప్రతి గడపకి తీసుకెళ్ళాలని ప్రణాళికతో ముందుకెళ్ళాం. కానీ కింద నేను ప్రచారం మొదలెట్టిన కాడి నుంచి కూడా గ్రామాల్లో కానీ ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇంపాక్ట్ ఉన్నాయి. ఇంత గొప్పగా అంటే ది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆన్ గవర్నెన్స్ ఇంచుమించు ఈ రాష్ట్రంలో 70% ఉన్నదన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడైతే ఒక నాయకత్వం మీద భరోసా కలిగిందో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అని మీకు ట్రాన్స్లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎలక్షన్స్లో నేను గెలుస్తాను గ్యారంటీగా నమ్మకం రావడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానీ, అలాగే పార్టీ పరంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే ఎలక్షన్స్ కానీ రేపు జరగబోయే ఎన్నికలకి సిద్ధం చేశారో, కార్యకర్తలనే కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని లెవెల్స్లో కూడా ఆ భరోసా కానీ ఆ పార్టీ టుడే అది మాకు బేసిస్. రెండోది ప్రధానమైనది నా ఆలోచన ఏదైతే నేను లోకల్ మేనిఫెస్టో ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి చేసింది గతంలో ఎప్పుడూ అంత రీచ్ అవ్వలేదు, కానీ ఈసారి బాగా రీచ్ అవ్వగలిగింది. సో అది కూడా మాకు ఈ ఎలక్షన్స్లో బాగా బలమైన కారణం అని మేము భావిస్తాం. సో ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడాల్సిన ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ప్రత్యర్థి. సో టీ టైం ఉదయ్ గారు ఆయన మీ ప్రత్యర్థిగా ఈసారి మీకు అగేన్స్ట్గా నిలబడిపోతున్నారు. అంటే ఇక్కడ పోటీ ఆయన కాపే, మీరు కాపే. కాపుకి మధ్య పోటీయా లేకపోతే ఆంటర్ప్రీనియర్కి మధ్య పోటీయా? ఇది నాకు తెలిసి నేను అలాగా ఆంటర్ప్రినర్ కాపు. ఎందుకంటే నేను నా 3 ఎలక్షన్స్లోనూ అదే రీతిలో ప్రత్యర్థులు ఉన్నారు, అంటే కాపువే. కానీ ఈసారి
డిఫరెంట్ ప్రత్యర్థి. సో ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో ఒక వ్యక్తిత్వం బట్టి జరిగే పోటీగా నేను ప్రతి ఎలక్షన్స్లో చూస్తాను. ఎందుకంటే వ్యాపారం బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, కులాల బ్యాక్గ్రౌండ్ అవన్నీ పక్కన పెడితే ఒక మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క వ్యక్తిత్వం ట్రాన్స్లేట్ అయితే ప్రజలు మన్నలు పొందగలిగితే, ఓటర్స్ మన్నలు పొందగలిగితే మనకి విజయ అవకాశాలు పెరుగుతాయి. సో అలాగా నా మీద నాకున్న నమ్మకం, కాన్ఫిడెన్స్ నా క్యారెక్టర్ మీద. సో దాన్ని పణంగా పెట్టి నేను ఎలక్షన్స్లో ముందుకెళ్తున్నా. అంటే ఉదయ్ గారి గురించి ఏం చెప్తారు అప్పుడు మీరు? ఆయన కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగితే, పరిచయమా మీకు ఆయన? బాగా పరిచయం. ఒక చిన్న బిజినెస్ మ్యాన్గా చూస్తారా మీరు? ఎట్లా చూస్తారా? అంటే మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి. ఆయన ఒక సాటి ఆంటర్ప్రినర్గా చూస్తాను అంతే. మనం ఎలాంటి పోటీ అంటారు మరి ఆయన మీకు? గట్టి పోటీ అయినా మంచి పోటీ ఇస్తారు. కానీ ఎందుకంటే ఇది జస్ట్ ఒక వ్యక్తుల మధ్యన పోటీ కాదు కదండి, ఇది పార్టీలు, విధి విధానాలు. అంటే మీకు ఫస్ట్ కొంచెం ఎక్కువగా మీరు ఆలోచించింది పిఠాపురంలో పీకే గారు పోటీ చేయడం అనే దాని గురించి. అంటే ఎస్, మీకు అంటే మీరు ఒక ఎంపీగా, పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనకి మీకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ కాపుగా సంబంధం ఉంటుంది. కాపు లీడర్ అంటే ఆయన ఫుల్ క్రేజ్లో ఉన్న కాపు లీడర్ ఇప్పుడు ప్రస్తుతం. కాపు అంటే జనసేన, జనసేన అంటే కాపు లాగా మారిపోయింది మొత్తం అంతా కూడా వ్యవస్థ. ఎవరిని అడిగినా మాట్లాడేది ఇదే. సో అక్కడ టీడీపీ నుంచి ఉన్న వర్మ గారిని మీరు బాగా మేనేజ్ చేసిండ్రు. ఏ విధంగా మేనేజ్ చేసిండ్రు అనేది మీకు బాగా తెలుసుండాలి. మరి ఫైనాన్షియల్గానా ఎట్లా అంటే మేనేజ్ చేస్తే నాకు చేయాలి కదా. అదే మరి మీకు చేయడానికే మేనేజ్ చేసిండ్రు అంటున్నాను నేను. లేదండి, ఇవాళ నాకు తెలిసి నేను చూసిందంతా వింటుంది కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయి బాధ్యతలన్నీ ఆయనకు అప్పచెప్పారని, ప్లస్ ఇవాళ వర్మ గారే ఆయన ఎలక్షన్ అంతా చేస్తున్నారని. ఎగ్జాక్ట్లీ, అదంతా కూడా ఇక్కడ మేనేజ్మెంట్ తోనే జరిగింది. లేదండి, అదంతా అసత్య ప్రచారం. రాజకీయాలు ఇట్లే జరుగుతాయి. రాజకీయాలు ఇట్లాగే జరగచ్చు. ఇవన్నీ చాలా అసత్య ప్రచారాలు. చాలా పెద్ద ఆఫర్ ఇచ్చిండ్రట కదా మీరు మరి వర్మ గారికి? వర్మ గారికి వై ఎందుకు? ఆయనకి ఒక్కడికే ప్రత్యేకంగా వర్మ గారు చెప్పిన కదా సార్, టు మేనేజ్. ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని గెలిపియడం. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని నన్ను అడిగి ఏదో రకంగా నా నుంచి ఏదైనా కాంట్రవర్షియల్ మాట వస్తుందేమో చూస్తున్నారు తప్పితే నేను మాట్లాడే వాస్తవాలు బయట లేనిది వినిపించింది నేనైతే అడగను. నేను అడిగితే మీరు ఊరుకోరు, డెఫినెట్లీ ఊరుకోరు. ఒకవేళ మీరు దీనిపైన ఊరుకుంటున్నారు అని అంటే బయట జనాలకు తెలిసే ఉంటది కదా. లేదు, మీరు మాట్లాడే ఏంటంటే దాంట్లో వాస్తవాలు ఉంటే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను, లేనట్లకి లేదంటే అని చెప్తున్నాను కదా. ఇవాళ వర్మ గారితో నేను అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే ఏదో చేయాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది, ఆయన ఆ టైప్ రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే ఆయన రాజకీయ ఉనికి కోసం ఆయన రకరకాలుగా ఆయన చేసుకుంటూ ఉంటాడు. అలాగే మిగతా వారు కూడా. నాకు మిగతా తెలుగుదేశంలో ఎమ్మెల్యేలతోనూ పరిచయాలు ఉన్నాయి, జనసేన లీడర్స్తోనూ పరిచయాలు ఉన్నాయి. సునీల్ గారికి అన్ని పార్టీల నుంచి జనాలు ఓటేస్తారు, అంత అభిమానులు ఉన్నారు, కాదనట్లేదు. కానీ నిజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని, సిట్టింగ్ ఎంపీని కాదని మీకు టికెట్ ఇవ్వడం వల్ల మీ పార్టీలో ఉన్నారా అసలు ఓటేసేవాళ్ళు? మీకు అగేన్స్ట్గా ఉంటారా, సపోర్ట్ చేస్తున్నారా? నన్ను ఎందుకంటే అండి, మా జగన్ గారు నన్ను అభ్యర్థిగా తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక 6 నెలలు ఎక్సర్సైజ్ చేశారు కదా. నన్నే కాదు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ముఖ్యంగా ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చినప్పుడు కూడా, ఎంపీలు సీట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా సర్వేలు చేసుకొని రకరకాలుగా కాడర్తో మాట్లాడుకొని అన్ని రకాల ప్రాసెస్ల ద్వారానే ఆయన లీడర్షిప్, అందులో ఎస్పెషల్లీ ముందుగా మనలాంటి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు. సో ఆ ప్రక్రియలో పార్టీలో వన్ సైడెడ్గా యునానిమస్గా నా గురించి అందరూ అడిగారనే ఆలోచనతోనే నన్ను ఇక్కడ క్యాండిడేట్గా తేవడం జరిగింది. రెండోది, పార్టీలో క్యాడర్ అండ్ పార్టీలో లీడర్షిప్పే కాకుండా అట్ ద సేమ్ టైం కాకినాడ పార్లమెంట్లో ప్రజల మద్దతు కూడా సునీల్కి భారీగా ఉంది. ఈసారి ఒకసారి చూడాలని ఆయన చెప్తేనే నాకు తెలిసింది. తర్వాత నేను ఈ 60 రోజులు టికెట్ అడగలేదా? నేను టికెట్ అడగలేదండి ముందుగా చెప్పాలంటే. ఎవరిని అడిగారు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు? నేను అసలు ఏ పార్టీని నేను దూరంగా అడగలేదు. ఈసారి మొట్టమొదటిసారి నేను దూరంగా ఉన్నాను. ఎంపీలుగా నిలబడాలనుకునే వాళ్ళు మ్యాక్సిమం మనం ఎక్కడ చూసినా కూడా మ్యాక్సిమం బిజినెస్ మ్యాన్లు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అని అంటే ఎంపీ టికెట్ కొనుక్కోవచ్చు, హ్యాపీగా కొనుక్కోవచ్చు అన్న ఒక ఫీలింగ్తో. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ జనరల్ కేటగిరీ. మీరు స్పెషల్ కేటగిరీ కాదు. అంటే నా పరిస్థితులు ఈ వేరు. ఇప్పుడు మీరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజమండ్రి సీటు కానీ, నరసాపురం సీటు కానీ, యూ టేక్. మా పార్టీలో ఇవాళ ఎంతమందికి ఆ టికెట్లు కొనుక్కునే స్తోమత ఉన్నదో అందరినీ కూడా పార్టీ
పార్టీని నమ్ముకున్న పరిపాలన బేస్ చేసుకునే సీట్లు ఇచ్చారు తప్పితే సోషల్ ఇంజనీరింగ్ చేసి అలా లేవు. కానీ ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి జనరల్ టాక్ అలాగే ఉంటుంది కాబట్టి ఏదో బాగా ఎస్టాబ్లిష్డ్ ఆర్థికంగా. కానీ ఈ రోజున మా పార్టీకి ప్రతి అభ్యర్థికి కూడా ఫండమెంటల్ బేస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే, ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు. అలాంటివి ఏమీ చేయలేదు, నాకు సంబంధం లేదు అంటున్నారు. 100%. ఎందుకంటే సునీల్ గారు అనగానే గ్రీన్ కో అనగానే సునీల్ గారు, దిస్ ఎవ్రీబడి నోస్ వెల్. సో గ్రీన్ కోలో చాలా అవకతవకలు ఉన్నాయి అని ఒక మాట వినిపిస్తుంది. అది ఎట్లా, ఏ విధంగా అనేది నాకు చెప్పండి, చెప్తా, లేదంటే మీరే చెప్పండి. మీరే చెప్పండి. ఏదో గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు తీసుకోవడం జరిగింది అని చెప్పేసి. నేను ఇది గ్రీన్ కో అనే సంస్థ ఆల్మోస్ట్ గత 16 ఏళ్ళుగా ప్రతి ప్రభుత్వంతో, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, దాని ముందు ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ జరుగుతున్న ప్రాసెస్ అది. అలాగే ఇక్కడ కాదు, మేము 15 స్టేట్స్లో వ్యాపారం చేస్తున్నాం. ప్రతి స్టేట్లో కూడా మనం ఈ సైజు ప్రాజెక్టులు ఇలాగా ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ప్రభుత్వ పరంగా మాకు కొన్ని అవసరాలు అంటే ఫండమెంటల్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ నామ్స్ ప్రకారం చేయాల్సిన పనులు ఎవ్రీడే మాకు ప్రభుత్వాలతో డీల్ జరుగుతూనే ఉంటాయి. సో ఆ ప్రాసెస్లోనే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి టైంలో మూవ్ చేసిన ఫైల్స్ ద్వారానే అది జరుగుతున్న ప్రక్రియ. ఎందుకంటే ఈ పర్టికులర్ కర్నూలు ప్రాజెక్ట్ ఏదైతే మీరు అందరూ పేపర్లో వచ్చి కోట్ చేస్తున్నారో, ఈ ప్రాజెక్టు ఇనిషియేషన్ కానీ అప్రూవల్స్ కానీ స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా ఆ ల్యాండ్ మనం అడిగినంత ల్యాండ్ ఇవ్వకుండా కొరత పెట్టారు. కానీ ఏంటంటే ఆ ఫైల్స్ మూమెంట్, ఎందుకంటే ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అయ్యి రెడీ టు లాంచ్. సో అది ప్రాసెస్లో ఉన్నది స్టేజ్ వైజ్ చేస్తారు కాబట్టి అనుకోకుండా నేను ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న సమయంలో అది అయింది కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టారు. కానీ ఇదే టైంలో ఎందుకంటే మాకు ఫైల్స్ అప్పుడే కాదు, ఇప్పటికీ కొన్ని ఆన్గోయింగ్, ఈ రాష్ట్రంలో 15 రాష్ట్రాల్లో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ప్రాజెక్టులు కడతానే ఎట్లాగో మిగతా అందరు సీఎంలు, పార్టీ అధినేతలు ఫ్రెండ్స్ అని మీరే చెప్పారు స్టార్టింగ్. అంటే ఫ్రెండ్స్ అంటే మాకు సంబంధాలు ఉంటాయి కదా, వ్యాపార రీత్యా. అండ్ మీరు బిజినెస్ అన్నారు కాబట్టి మీ బిజినెస్ పార్ట్నర్ అయిన వన్ ఆఫ్ ది గ్రీన్ కో డైరెక్టర్ నరసింహారావు గారు, ఆయన కూడా బందర్ నుంచి టికెట్ ఆశించారు అని చెప్పేసి మనందరికీ తెలుసు. సో ఆయనని ప్రోత్సహించింది మీరేనా, లేకపోతే ఫ్రెండ్, కాపు, బిజినెస్ పార్ట్నర్ అన్నీ కదా ఆయన మీకు? ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గ్రీన్ కో. అవునా? ఆయన డైరెక్టర్ కాదు గ్రీన్ కోలో. కానీ మా సంస్థలకి చాలా అనుబంధమైన సంస్థలు, అంటే కాంట్రాక్టర్స్ ఉంటారు. అలాగే నరసింహారావు గారి కంపెనీ కూడా మాకు పనిచేస్తూ ఉంటుంది నాకు తెలిసి. కానీ ఆయనతో మాకు సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి చాలా, ఆయనే కాదు ఇప్పుడు మీకు నేను చెప్పిన కంపెనీల్లో చాలామంది అధిపతులతో మాకు ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. అండ్ మాకు డిస్టింక్ట్గా రిలేషన్షిప్ కూడా ఉండటం వల్ల పొలిటికల్గా మీరు ఆయనకి ఏమన్నా సపోర్ట్ చేయడం జరిగిందా? ఇవ్వండి. ఇవాళ పాలిటిక్స్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపు పొలిటీషియన్స్లో 80% మంది ఏదో రకంగా నాకు బంధువులు ఇంకా ఏ ఉంటారు. మా కుటుంబం అంత పెద్దది మాకు, ఎందుకంటే 7 గ్రాండ్ ఫాదర్స్, 7 గ్రాండ్ మదర్స్. మొత్తం కాపులే పాలిస్తున్నారు అనమాట. అయితే ఉండే 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు అంతమందిలో, అంతేగాని రాష్ట్రం అంతా కాపులు ఉన్నారు అంటలేదు. సో ఎటువంటి పొలిటికల్ ఫ్రెండ్షిప్ లేదంటారు మీ ఇద్దరికి? అంటే పొలిటికల్ ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారితో పోటీ చేశారు కాబట్టి ఆయనతో కూడా గతంలో రిలేషన్షిప్ ఉంది కదా, లేకపోతే చిరంజీవి గారితో ఉంది కదా, పవన్ కళ్యాణ్ రిలేషన్షిప్ అన్నది అంటే ఏదో రకమైన పరిచయాలు లేకపోతే ఫ్రెండ్షిప్ ఒక స్థాయి. గతంలో ఒకసారి జనసేనకి కూడా వెళ్ళడానికి ప్రయత్నించారని ఉంది. నేను ఎప్పుడు ప్రయత్నం లేండి, ఏ పార్టీలకి నేనంతూ వెళ్ళిపోయి పోటీ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం నాకు బాగా ఎక్స్టెండెడ్ రిలేషన్షిప్, ఎక్స్టెండెడ్ జర్నీ జరిగింది మొట్టమొదటిగా 1 సంవత్సరం కాలం పాటు ప్రజారాజ్యం పార్టీతో. ఆ తర్వాత మై లాంగెస్ట్ ఎండింగ్ పొలిటికల్గా కానీ రిలేషన్షిప్ జరిగింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారితో. నా లాస్ట్ ఎలక్షన్ స్టింట్ కూడా కేవలం నామినేషన్ టు ఎలక్షనే. చాలామంది ఊహాగానాలు మీరు రాజ్యసభలు ట్రై చేశారంట కదా, అది మీకు ఇది డైరెక్ట్గా ఆయనకి తెలుసు, నాకు తెలుసు. నేను ఎప్పుడు వెళ్ళి నేనుగా ఏ రోజున రాజ్యసభ అడగలేదు. కానీ నాకున్న గుడ్ విల్ ద్వారానో ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నా మీదున్న ఆలోచన, అభిమానం, ఆదరణకో నన్ను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఉన్న రిలేషన్షిప్కి గతంలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ని సిమెంట్ చేసుకునే విధంగా అన్ని రకాలుగా ఆలోచన చేసి మళ్ళీ
అంటే నేను లాస్ట్ టైం 2019లో పోటీ చేయలేకపోయాను కదండి. అప్పుడు ఆయన అప్పుడు కూడా ఆ గ్యాప్ని అంటారా? అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చి నేను ఎందుకంటే అసలు ఆ రోజున ఎందుకంటే మనకి టైం బాగోనప్పుడు కొన్ని ఎవరు కారణం అంటారు మరి దానికి? నేనే కారణం. ఎవరు కాదా? ఎవరో కాదండి, దానికి నేనే కారణం. సో ఫైనల్గా మీరు ఈసారి రాజకీయంగా, పార్టీ పరంగా అండ్ మిగతా అన్ని విధాలుగా అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మీ వైపు తిప్పుకునే విధంగా, ఎందుకంటే సడన్గా సిట్టింగ్ ఎంపీని పక్కకి తప్పించి మీకు టికెట్ ఇవ్వడం అనేది పెద్ద విషయం. సో వీటన్నిటినీ కూడా అనుకూలంగా మలుచుకొని ఈసారి మళ్ళీ నేను మొదట్లో చెప్పినట్టుగా పట్టు విడవని విక్రమార్కుడై గెలవబోతున్నారా అంటే ఏమంటారు మరి? డెఫినెట్గా ఈసారి గెలుస్తానని భారీ స్థాయిలో నమ్మకం ఎందుకుందంటే అండి, నేను బాగా ప్రచారం గత 60-70 రోజుల్లో చేస్తే నాకు లభిస్తున్న ఆదరణ ఒకటి. రెండోది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా చాలా బలంగా ఉన్నదంటానికి సందేహం లేదు. అన్లైక్ ఇన్ ద పాస్ట్, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఏంటంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడంటే కొత్త పార్టీ మాకు ఈ విధమైన నెట్వర్క్ అంటే పార్టీ పరంగా అలాగా ఎస్టాబ్లిష్ అవడం కానీ ఇప్పుడు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎప్పుడు ఇంకా ముఖ్యమంత్రిగా జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుని ఏ మాదిరిగా అయితే ఆయన మేనిఫెస్టోని డెలివరీ చేశారో ఇవన్నీ కూడా ఈ రోజున పార్టీకి చాలా కొండంత బలం. సో ఆ బలానికి నేను యాడ్ అయ్యాను కాబట్టి నా గెలుపు కొంచెం ఈజీగా ఉంటుందని భావిస్తున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీ గెలుపు మీకు ఈసారి ఈజీగా ఎట్లయితే అనిపిస్తుందో అంత ఈజీ కాకపోయినప్పటికీ ఈసారైనా మీరు గెలవాలని ప్రజలందరూ కోరుకుంటే మేము కూడా కోరుకుంటాం డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసినారు కదా, అదన్నట్టు మా ఇద్దరి మధ్యలో ముచ్చట. సో దీంట్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసినాము. ఈ విషయాలన్నిటిపైన సార్ ఇచ్చిన క్లారిటీ కూడా మీరు చూసినారు. సో చాలా స్పష్టంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. కొన్ని అట్లా తప్పేసినారు. బట్ ఏదేమైనా కానీ ఈసారి ఆయన బరిలో దిగిన విధానము, దానిపైన ఆయనకున్న కాన్ఫిడెన్స్ని మీరు చూస్తున్నారు కాబట్టి లెట్స్ సీ మరి వచ్చే పోలింగ్ టైంకి ఏమవుతుంది, రిజల్ట్స్ టైంకి ఎట్లుంటుంది, దాని తర్వాత తప్పకుండా సార్ని కలుద్దాం. తప్పకుండా. సో అప్పుడు కంగ్రాచులేట్ చేస్తానా లేకపోతే ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.